ప్రత్యేక ఓటర్ జాబితా పరిశీలన ప్రక్రియలో ప్రతి ఓటును కాపాడాలని బీఆర్ఎస్ శ్రేణులకు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. నల్గొండలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన బూత్ ఏజెంట్లు బీఎల్ఓలతో కలిసి ఇంటింటికి తిరిగి ఓటర్ల వివరాలను పరిశీలించాలని సూచించారు. ఓట్ల తొలగింపు లేదా ఇతర అవకతవకలపై అనుమానం ఉంటే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు ఓటుని కాపాడాలి అని అనుకుంటే తప్పకుండా మీరు ఐటీకి పోయి తీరాలి. బిఎల్ఓతో పాటు మీరు ప్రతి ఇంటికి పోయి తీరాలి. రోజు 50 ఇళ్లకు 50 మామూలు ఇవ్వడానికి వాళ్ళు ఏదైతే పోతారో వాళ్ళని కలిసి ప్రతి ఒక్కరు మీరు కలవాలి. ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, పోయాకే ఉండరు ఇంట్లో. ఆ ఇళ్ళలో మీరు గుర్తుపడతారు కాబట్టి అవసరం ఉంటే ఫోన్ చేస్తారు, పిలిపించుకుంటారు, వివరాలను చెప్తారు. మ్యాపింగ్ ప్రధానంగా మ్యాపింగ్ ఎక్కువ ఇష్యూస్ వస్తాయి. మ్యాపింగ్ ఇష్యూస్ చాలా ఎక్కువ వస్తాయి. కాబట్టి మనకు వ్యతిరేకమనో మనకు అనుకూలమనో కాదు, మనకు వచ్చిన అవకాశం దీన్ని ఎట్లా వాడుకోవాలనే తెలివితో పని చేసుకోవాలి. ప్రజలు కలవడానికి మనకు కూడా వచ్చిన ఓటర్లకు కూడా మళ్ళీ ఒకసారి వ్యక్తిగతంగా కలవడానికి మనకు వచ్చిన అవకాశం. అయితే మనం ఒక్కరే ఉంటాం అనుకోవద్దు. మిగతా 2 పార్టీలలో కూడా ఉంటారు. సరే, చాలా పార్టీలు ఉన్నాయి, దేశం చదివేరు. కానీ ఇవాళ ఇక్కడ ప్రతి 2 పార్టీలలో ఉంటారు. ఎందుకంటే ఇవాళ అవతలలో కూడా ఇవాళ మీటింగ్ పెట్టుకోవాలి. దీని ఇంపార్టెన్స్ తెలుసు కాబట్టి. అయితే గొడవ పెట్టుకునే పని లేదు, దేనికైనా కాగితమే. ఏమో పొరపాటు చేసినట్టు అనిపిస్తే ఒక పిటిషన్ చేయడమే తప్ప గొడవ పెట్టుకొని ఆలస్యపడి ఆనం కావద్దు. పొరపాటు చేసినట్టు అనిపిస్తే ఎక్కడైనా వెంటనే పిటిషన్ ఇవ్వడం మేము వచ్చి మాట్లాడి, మీరు గ్రామాలలో నేను మీ మండల నాయకులు చెప్పండి, మీరు రూపాయలు చెప్తారు, మాట్లాడితే ఏం చేయాలి ఎట్లా చేయాలని మన అడ్వకేట్స్ ఉంటారు. ఆ భక్తులు చేసుకున్నాం. కానీ ఇదేదో పెద్ద ఓటు మొత్తం తీసేస్తానికి ఏదో చేసినాం, భూతం భయపడే పని లేదు. అట్లనే ఆ ఏడికి పోతే ఇక్కడ కూర్చుంటే కాదు. ప్రత్యేకించి బిఎల్ఏలు మాత్రం సార్ 2018 ఉదాహరణ చెప్పి అవతల పక్క రాష్ట్రంలో బెంగాల్ బీహార్ అయితే మన కళ్ళ ముందు చూసినాం. పాపం వాళ్ళు ఎంత ఏడ్చి పొందుతున్నా ఉపయోగం లేకపోయింది. వాస్తవానికి ఉన్న 27 లక్షల ఓట్లు 70 తీసేసిన 90 తీసేసిన 27 లక్షల మంది అప్లికేషన్ పెట్టుకోండి. మేము బతికే ఉన్నాం, మేము ఇట్లా ఉన్నాం, మా ఓటు మాకు రావాలని న్యాయంగా అవి ఇచ్చినా కూడా ఇవాళ మళ్ళీ మమతా బెనర్జీ అధికారంలో ఉండేది. ఆ ఓట్లు ఇచ్చినా మమతా బెనర్జీ వాళ్ళ మన అధికారంలో ఉండేది. అంత దుర్మార్గం చేసేది. సరే, మనకు ఆ విషయం కొంత సమయం ఉంది కాబట్టి తప్పకుండా దాన్ని బిఎల్ఏలు సీరియస్ తీసుకొని బిఎల్ఓల కంటే కూడా ఎక్కువ పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకనే మరి ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని పెట్టుకొని ప్రవీణ్ గారు మీకు ఈ గంట సేపట్లో చెప్పిండు అని అంటే మనకు గంటకే పూర్వచ్చినట్టు అనిపిస్తే ఆయన కొన్ని 100 గంటల నుంచి పనిచేస్తున్నాడు. ఎస్ఐఆర్ తెలంగాణలో చేస్తే మనం వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి ప్రవీణ్ గారు దానిపైన పనిచేస్తున్నారు. ఎక్కడెక్కడ బీహార్లో, బెంగాల్లో, ఇతర రాష్ట్రాలలో ఉన్న ఫ్రెండ్స్తో మాట్లాడి లీగల్గా ఉన్న అవకాశాలు ఏంటి, ఎదురయ్యే సమస్యలు ఏంటి, అన్ని విషయాలపైన చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ కనుక ప్రతి ఒక్కరితోనే సమాచారం తీసుకొని మరి మనకి చెప్పడానికి, మనం ఎడ్యుకేట్ చేయడానికి రావడం జరిగింది. మీరు అందరూ కూడా ప్రవీణ్ గారు చెప్పిన పద్ధతుల్లో పూర్తి మీ బాధ్యతలు నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ, ఇంతకుముందు రేపు ఆయన ముఖ్యమంత్రి రాబోతున్న విషయం గురించి చర్చ చేశారు. దేనికి వస్తున్నాడు ఆయన అంటే ఏదో స్కామ్ రోడ్లే శంకుస్థాపనకు వస్తున్నా అని చెప్తున్నారు. వాటి పేరు హ్యామ్ రోడ్ అని మాట్లాడుతున్నాడు ఎంగిరెడ్డి. కానీ వాస్తవానికి స్కామ్ రోడ్లు, హ్యామ్ రోడ్లు కావు, స్కామ్ రోడ్లు. 10 రూపాయలు అయిపోయే దాన్ని 50 రూపాయలు చేసి ఇప్పుడు గవర్నమెంట్ పైసలు ఇవ్వదు, బ్యాంక్ గ్యారెంటీ ఇస్తుంది అని చెప్పి బ్యాంకులతో ఇప్పిస్తాము అని చెప్పి కంట్రాక్టర్లు చెప్పి వీళ్ళ కమిషన్ తీసుకొని
వాస్తవానికి గతంలో 5% కంటే ఎక్సెస్ చేయడానికి లేకుండే మన ప్రభుత్వంలో. ఇవాళ 30%, 40% ఎక్సెస్ చేసుకున్నా కూడా టెండర్లు తీసుకున్నారు. ఇంకా గమ్మతైన విషయం ఏంటంటే మన తెలంగాణలో మామూలు ఊళ్ళలో మాట్లాడుకునే సామర్థ్యం ఆన్లేసుకునేది కానీ ఏదో అని. అసలు ఇప్పటికే టెండర్లు ఫైనల్ కాలేదు, ఆ పని ఎవరు చేస్తారో తెలియదు. అప్పుడే కోతలకు వస్తా ఉన్నాడు మీ కోతలకరెడ్డి. నేను 13,000 కోట్లకు నలగొండ చేస్తున్నా, అట్లా 13 రూపాయలు కూడా లేవు. దాన్ని పెద్ద స్కామ్ కింద చేసి ప్లాన్ చేస్తున్నారు. ఆ రోడ్డు టెండర్లు నిలవడమే కావు, ప్రజల్ని మోసం చేయడం కూడా డ్రామాలు తప్ప. నిజమే, కేసీఆర్ ను అందరం రమ్మని కోరుకునేది. అప్పుడు ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యే సార్ మా దగ్గర రావాలని చెప్పి ఎంటబడేది, మంత్రులుగా పడేది, సార్ దగ్గర అడిగేది. ఎందుకు అంటే కేసీఆర్ వస్తే తప్పకుండా మాకు ఏదో లాభం జరుగుతుంది, మా నియోజకవర్గానికి డబ్బులు వస్తాయి, అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి పిలుచుకునేది. వస్తే ఒక్కొక్కసారి జిల్లా మొత్తానికి ఇచ్చిపోయేది, ఒకసారి నియోజకవర్గానికి ఇచ్చేది. అందుకని కేసీఆర్ వచ్చిందంటే ఏదో ఒకటి వస్తుంది మన నజరాన అనేది జిల్లా మొత్తం ప్రజలందరికీ కూడా తెలుసు, ఎమ్మెల్యేలందరికీ కూడా తెలుసు. కానీ ఈ ముఖ్యమంత్రి వస్తే ఏం చేస్తున్నాడు అంటే మొరటి ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి దొంగదానికి పోతే ఇంకే దొరకకపోతే ఏం చేసిపోతున్నాడో గది చేసిపోతున్నాడు. దొంగతనానికి వస్తే దొరకకపోతే ఏం చేస్తారు కోపంగా ఇట్లా నట్టింటి ఏం చేసిపోతున్నాడో గదే చేసిపోతున్నాడు తప్ప ముఖ్యమంత్రికి వచ్చి తన మూర్ఖత్వాన్ని బయట పెట్టుకొని నాకు బూతు మాటలు మాట్లాడిపోవడం తప్ప ఒక్క పైసా ఇవ్వలే ఇప్పుడు నల్గొండ జిల్లాకు. ఇద్దరు మంత్రులు ఇక వీళ్ళ సివిల్ సప్లైస్ స్కామ్ అయిపోయింది, ఇంతకుముందున్న రోడ్ల స్కామ్ అయిపోయింది, వసూలు దందాలు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఈ కొత్త స్కామ్ మొదలు పెట్టింది. దీని కొరకు వస్తున్నాడు. సరే వస్తాడో రాడో తెలియదు, వాళ్ళకే నమ్మకం లేదు. ఎందుకంటే ఆఫీసర్లే అంటున్నారు ఏమోసారి అని చెప్తాడు కానీ ఆయన వస్తాడో రాడో అనే మాట ఆఫీసర్లే మాట్లాడుతున్నారు. ఇంకా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఏం రాలే, నేను వస్తున్నా, నేను వస్తాడు, నేను ప్రోగ్రామ్ ఇదే ఈయనే పోస్తున్నాడు. నిజమే, ఉపాధి చెప్పినట్టు ఏమి ఇస్తాను వస్తున్నాడు, ఏం తీసుకొస్తున్నాడు. వాస్తవానికి నల్గొండ జిల్లాకి రైతులు కేసీఆర్ ఒకసారి వస్తే